రూపాయి పనైనా రూపాయి పని చేసిపోతా. నేను నష్టం చేస్తున్నైతే కాదు కదా, మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తుండ్రు. మీరు ఏదైనా చెప్పండి, గవర్నమెంట్ నుంచి అడుగుతా, అవసరమైతే గవర్నమెంట్ పెట్టకపోతే నా సొంత డబ్బులైనా ఇస్తా. ముందు ఎవరెవరైతే చేసిండ్రో వాళ్ళందరూ దీనికి అభివృద్ధి పాటుపడ్డోళ్ళు, కార్పొరేటర్ గారు, ఇప్పుడు ఆమె 10 years నుంచి ఉన్నారు, సంఘం నుంచి మీరు ఉన్నారు, అందరు ఎవరెవరైతే కలిసి వేసుకొని ముందుకు పోయినరో అదే స్ఫూర్తితోటి మనం అదే విధంగా ముందుకు పోదాం. నేను చెప్తున్నది గవర్నమెంట్ తరఫు నుంచి మనం శాయశక్తుల కృషి చేసి ఏం రావాలన్నా, ఎందుకంటే మన హక్కు అన్న. ఇప్పుడు మనం ట్యాక్సులు కడుతున్నాం, మన ప్రతిరోజు జిఎస్టీ అవి రూపంలో ప్రతిరోజు మనం ప్రభుత్వానికి ఇంత కుప్పం లెక్క కడుతూనే ఉంటాం. దాని నుంచి మనకి ఏం రావాలో తప్పకుండా తెచ్చుకొని మన పెద్ద మనుషులు ఎవరైనా పోయినప్పుడు ఇక్కడ సుఖంగా అందరూ కూడా మంచిగా చేసుకునేటట్టు మనం చేసుకోవాలి. ఇది కాని పక్షంలో నా తరఫు నుంచి కూడా గవర్నమెంట్ నుంచి వస్తలేదు, అరే సరే బై నా తరఫు నుంచి కూడా ఇంత డొనేషన్ చేయండి. తప్పకుండా ఉన్నందుకు ఒకవేళ అక్కడ నుంచి రావట్లేదు అనుకుంటే దేవుడు ఇచ్చినట్టు మంచిగా ఉంది, తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మంచి పెద్ద మనుషులు పోయే ఏరియా మన రావాలన్నా ఎందుకు కొట్లాటాలి ఇవన్నీ? ఏం కొట్లాటాలి? మేము కూడా ఏ పార్టీ తరఫు నుంచి రాలేము, ఇండిపెండెంట్ వచ్చినాం. మేము ఇప్పుడు చెప్తున్నా, ఫస్ట్ పరంగా ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఎవరు కూడా మమ్మల్ని